ఆ సంబంధం నాకిచ్చి చేయమని, లేదా ఆ సంబంధం నా కోసం మాట్లాడమని. ఏదో బావ తీసుకొచ్చాడు, మంచి సంబంధం లాగా ఉంది, మాట్లాడదామని తీసుకెళ్లారు. అతను సింపుల్గా నా కూతురు పెళ్లి నేను ఇప్పుడే చెయ్యను అన్నాడు. సరే, నిజమేనేమో, కూతురు చదువు కోసమేమో అనుకున్నాం. కానీ నాకీ మాట చెప్పిన మరుక్షణం మాధవ్కిచ్చి పెళ్లి చేయడానికి రెడీ అయిపోయారు. తనికి మీరందరూ పెళ్లి పెద్దలైపోయారు. ఎంతైనా మీ ఓనర్ కదా, నాకంటే మీ ఓనర్ ఎక్కువైపోయాడా బావా? ఏం మాట్లాడుతున్నావురా? ఎంత ఓనర్ అయితే మాత్రం నీకంటే ఎలా ఎక్కువ అవుతాడు? ఆయన నీ సంబంధం కాదన్నాడని కాదురా, భూమి మాధవని ప్రేమిస్తుందని తెలిసాక సరే అంత మంచి అమ్మాయి మన ఇంటి కోడలు కావాలనుకున్నాం. నీకు కాకపోయినా తమ్ముడికైనా అవుతుంది. పైగా వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, వాళ్ళకి పెళ్లి చేస్తే బాగుంటుందనే విషయం నీకు చెప్పలేక వాళ్ళిద్దరినీ ఒకటి చేయడానికి ప్రయత్నించాం. అంతేకాని నిన్న అవమానించాలనో బాధ పెట్టాలనో కాదురా. మీరు నా మంచి కోసం చేశారో లేక నన్ను బాధ పెట్టాలని చేశారో అర్థం చేసుకునే పరిస్థితిలో కూడా నేను లేను. నా మనసంతా చిరాగ్గా ఉంది. ఆ వీడియోలో మీరంతా మాట్లాడుకున్నది, మీరందరూ చేసింది చూసిన తర్వాత నా సొంత వాళ్ళకు కూడా కాని వాడిని అయిపోయాననే బాధేసింది. రాఘవా, నువ్వు కానివాడు ఎలా అవుతావు? మీ అక్క గురించి నీకు తెలీదా? నా గురించి నీకు తెలీదా? నిన్ను తక్కువ చేస్తామా? నువ్వు బాధపడే పని చేస్తామా?